జనసేన ఎంపీ లింగంరెడ్డి రమేష్ కుమారుడు సంజూస్ యాక్సిడెంట్ కేసు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమైంది. ఈ కేసులో అనేక ఆరోపణలు కూడా వస్తున్నాయి. ర్యాషింగ్ డ్రైవ్ చేసి ఓ యువతిని చంపేస్తే కేవలం నోటీసులు ఇచ్చి వదిలేయడంపై అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఒకవేళ ఆ యాక్సిడెంట్ సామాన్యుడు చేసి ఉంటే పోలీసులు ఇలాగే వ్యవహరించేవారా అనే సందేహాలు వస్తున్నాయి. ఇక ఆ అంశంపై హైకోర్టు అడ్వకేట్ నాగూర్ బాబుతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. జనసేన ఎంపీ లింగంనేని రమేష్ కొడుకు సంజూస్ రోడ్ యాక్సిడెంట్ కేసులో పలు పోలీసుల దర్యాప్తులో పలు అనుమానాలు వస్తున్నాయి. నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేయలేదు, సామాన్యుడికి ఒక చట్టం, పొలిటికల్ లీడర్స్ కొడుకులకు ఒక చట్టం అని ప్రశ్నిస్తున్నారు. సో దీనిపైన ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నాగూర్ బాబు ఉన్నారు. సార్ చెప్పండి, జనసేన ఎంపీ కొడుకు రోడ్ యాక్సిడెంట్ చేశాడు. 26 ఏళ్ల యువతి చనిపోయింది, స్పాట్లో హాస్పిటల్ తీసుకెళ్లారు, చనిపోయింది. సో ఈ కేసులో పోలీసుల దర్యాప్తులో ఒకటే సెక్షన్ మెన్షన్ చేసినట్టు అసలు ఏం చెప్తారు? ఒకటే సెక్షన్ అంటే కేవలం 106(1) పెట్టారు. యాక్సిడెంట్లో ఇప్పుడు యాజ్ పర్ బిఎన్ఎస్ ప్రకారం అదే ఉంటుంది. కాకపోతే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తీరు మాత్రం అనుమానాలు కలిగించే విధంగా ఉన్నాయి. అంటే మనం కంపేర్ చేసుకోవాల్సిన నెసిటీ ఉంది. హైకోర్టుకి మాకు దాదాపు రోజు 100 కేసుల్లో వస్తూ ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా. వాటిల్లో 106కి సంబంధించి ఎవరైనా కేసు వచ్చి దాంట్లో మ్యాండేటరీగా వీళ్ళు రిమాండ్ పెట్టి అరెస్ట్ చేసి 15 రోజుల తర్వాత మళ్ళీ బెయిల్కి వస్తున్నారు. అలాంటివి ఎన్ని కేసెస్ ఉన్నాయి? నేను ఇదే అడుగుతున్నా. వెరీ రీసెంట్గా August 13న జహీరాబాద్లోనూ ఎక్కడ ఒక ట్రక్ డ్రైవరు సేమ్ ఇదే విధంగా ఒక యాక్సిడెంట్కి కాజ్ అయ్యాడు. అతనికి ఇదే సెక్షన్ పెట్టారు. అతను కూడా డ్రగ్స్ తీసుకోలేదు, ఆల్కహాల్ తీసుకోలేదు. అతన్ని రిమాండ్ ఎందుకు యాక్సెప్ట్ చేశారు జడ్జి? ఇదే నరేష్ కుమార్ జడ్జిమెంట్ ఫాలో అయ్యి, డీసీపీ చెప్తున్నారు కదా, జడ్జిమెంట్ ఫాలో అయ్యి మరి రిమాండ్ పెట్టకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయచ్చుగా అదే ట్రక్ డ్రైవర్కి. ఇక్కడ సీరియస్నెస్ ఆఫ్ ది అఫెన్స్ని మనం కన్సిడర్ చేయాలి. ఈ కేసులో అంటే రిమాండ్కు తీసుకెళ్లే అవకాశం ఉంటుందా? 106(1) సెక్షన్ మెన్షన్ చేసినామని చెప్తున్నారు పోలీసులు. సో ర్యాష్ డ్రైవింగ్ అంటున్నారు, అక్కడేమో యువతి చనిపోయింది. అంటే రిమాండ్కు తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి? మ్యాండేటరీగా వీళ్ళు జడ్జి దగ్గరికి అతని డ్రైవింగ్ లైసెన్స్ని, అతని ఆల్కహాల్ డ్రగ్ టెస్టుల్ని, సీన్ ఆఫ్ ఎఫెన్స్ యొక్క ఫొటోస్ని, అతను యూజ్ చేసిన వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ని రిమాండ్కి తీసుకొని వెళ్తే ఇట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ ది జడ్జ్ అతన్ని రిమాండ్ పంపించాలా వద్దా అని. హూ ఆర్ యూ? మీరు ఇమ్యూనిటీ ఉంది కదా అని ఇచ్చేసేస్తే అదే ఇమ్యూనిటీ ఒక ఆటో డ్రైవర్లకి, ట్రక్ డ్రైవర్లకి, బస్ డ్రైవర్లకి, చిన్న చిన్న వెహికల్స్ మీద, స్కూటర్స్ మీద వెళ్ళేటప్పుడు చనిపోయిన వాళ్ళకి ఇమీడియట్గా గళ్ళ పట్టుకొని తీసుకొని వచ్చి వాళ్ళ 4 పీకి 2 రోజులు భయభ్రాంతులకు గురి చేసి వాటి దగ్గర ఎక్స్టార్షన్స్ చేస్తూ మళ్ళీ రిమాండ్ పెడుతూ ఉన్నారే. ఎన్ని ఇన్సిడెంట్స్ నేను చూపించమంటారు? హైకోర్టులో మేము ఎంతమందికి బెయిల్స్ తీసుకొని వచ్చామో. పోలీసుల దర్యాప్తులో నిర్లక్ష్యం కనిపిస్తుందా? ఎందుకంటే ఓన్లీ నోటీస్కి ఇచ్చి పంపించడము, ఈ కేసులో ఒకటే సెక్షన్ పెట్టడము, ఇంకా వాళ్ళు తదుపరి దర్యాప్తు చేయకపోవడం, ఇంట్లో నెగ్లిజెన్సీ అనేది ఆరోపణలు వస్తున్నాయి పోలీసుల మీద. నెగ్లిజెన్స్ కాదు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది నాకు కనిపిస్తూ ఉంది. అతను ఎంపీ కొడుకు, రాజ్యసభ కొడుకు, కాబట్టి వీవీఐపీ ట్రీట్మెంట్ పోలీస్ వ్యవస్థ ఇస్తూ ఉంది. లేదు అనంటే అదే ఒక సామాన్యుడు, ఒక ఆటో డ్రైవరో నార్మల్గా చేసినా కానీ ఇమీడియట్గా అతన్ని తీసుకెళ్ళి కొట్టి రిమాండ్కి పెట్టి అన్ని ప్రొసీజర్స్ చేసి రిమాండ్ పెట్టేవాళ్ళు. 15 రోజుల్లో అతను లోపల ఉన్న తర్వాత మాలాంటి అడ్వకేట్స్ వెళ్ళి అయ్యా అది ప్రమాదవశాత్తు జరిగిందని ఆర్గ్యూ చేసి బెయిల్ తీసుకొని వచ్చేవాళ్ళం. ఇదే ఇక్కడ జరుగుతూ ఉంది. సామాన్యుడికి ఒక రకమైన న్యాయం, వీళ్ళకి మాత్రం వచ్చేసరికి న్యాయం కాదు. ఇది పోలీసులు ట్రీట్ చేసే విధానం. సో ఇలాంటి అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరి పోలీసులు నెక్స్ట్ ఏం చేస్తారు? ఈ కేసులో ఏం జరగబోతుంది? ఎంపీ కొడుకు ర్యాష్ డ్రైవింగ్ చేసిన కేసులో యువతి బలైపోయింది. మరి ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందా అనేది చూడాలి. కెమెరామెన్ వంశీతో సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.